విశాఖలో ఎండలు మండిపోతున్నాయి. ప్రస్తుతానికి 33 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవగా కోస్తాంధ్ర ఎన్టీఆర్ జిల్లాలో 34 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రానున్న 5 రోజుల పాటు 3 డిగ్రీల ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తోంది. రాయలసీమలో చిరుజల్లులు పడే అవకాశం కూడా ఉందంటున్న వాతావరణ శాఖ అధికారి జగన్నాథ్ కుమార్తో మా ప్రతినిధి నాయుడు ఫేస్ టు ఫేస్. తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. విశాఖలో మాత్రం గత 3 రోజుల నుంచి ఉష్ణోగ్రతలు అయితే పెరిగాయని చెప్పి ఈ నేపథ్యంలో పూర్తిగా ఉక్కపోత కూడా ఎక్కువగా ఉండడంతో పూర్తిగా రానున్న 3 రోజుల పాటు వెదర్ ఏ విధంగా ఉండబోతుందో ప్రస్తుతం అంతా మాట్లాడేందుకు విశాఖ వాతావరణ శాఖ అధికారి కుమార్ ఉన్నారు. సార్ చెప్పండి, ఏ విధంగా చూడొచ్చు? ఈ వెదర్ ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి, అలాగే ఉక్కపోత కూడా పెరుగుతుంది. ఈ ఎఫెక్ట్ ఎన్ని రోజుల పాటు ఉండబోతుంది? ఇంకా రానున్న 3 రోజుల పాటు అలాగే వరుసగా ఇంకా ఏ విధంగా ఉండబోతుంది ఈ వాతావరణ పరిస్థితి? సాధారణంగా మార్చి నుంచి మొదలై మాన్సూన్ లేదా ఋతుపవనాలు ఎంటర్ అయ్యే వరకు ఉష్ణోగ్రతలు క్రమేపీ పెరగటం సర్వసాధారణం. ఈ సంవత్సరం కూడా మార్చి నెలలో క్రమేపీ ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. అయితే ప్రస్తుతం ఉన్న వాతావరణంలో సాధారణ ఉష్ణోగ్రత నుంచి కొంచెం అధికంగా 1-2 చోట్ల మాత్రమే ఉన్నాయి. పెద్దగా ఇబ్బంది పడే వాతావరణం అయితే లేదు. గరిష్ట ఉష్ణోగ్రతలు ముఖ్యంగా కోస్తా ఆంధ్రప్రదేశ్లో అత్యధికంగా నందిగామ, ఎన్టీఆర్ జిల్లాలోని నందిగామలో 37.4 డిగ్రీల సెంటీగ్రేడు రికార్డైంది. అంతకన్నా చూసినట్టయితే విశాఖపట్నంలో 33 డిగ్రీలు ఉష్ణోగ్రత రికార్డైంది. ఇవి సాధారణ ఉష్ణోగ్రతలతో పోల్చినట్టయితే 1-2 చోట్ల మాత్రమే కొంచెం అధికంగా ఉన్నాయి. రాగల 5 రోజుల్లో పొడి వాతావరణమే ఉంటుంది. కానీ ఈ రాబోయే 5 రోజుల్లో కూడా గరిష్ట ఉష్ణోగ్రతలు క్రమేపీ పెరిగి అత్యధికంగా గరిష్ట ఉష్ణోగ్రతల్లో సాధారణం కన్నా 2 నుంచి 3 డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉంది. అంతకన్నా ఎక్కువగా ఉండే అవకాశం లేదు. ఈ రాగల 5 రోజుల్లో ఈ క్రమేపీ పెరిగే ఉష్ణోగ్రతల వల్ల ఎటువంటి ఇబ్బంది ఉండదని తెలియజేస్తుంది. ఇప్పుడు చూడొచ్చు, పూర్తిగా అయితే పబ్లిక్ కూడా కొంచెం మధ్యాహ్నం పూట ఉక్కపోత ఎక్కువగా ఉన్న పరిస్థితి ఉంది. ఉక్కపోతకి టెంపరేచర్స్కి ఏమైనా తేడా ఉంటుంది సార్? ఒకటి, మీకు హ్యూమిడిటీ లేదా తేమ ఎక్కువగా ఉండి టెంపరేచర్ కూడా ఎక్కువగా ఉన్నట్టయితే డిస్కంఫర్ట్ అనే ఒక ఫ్యాక్టర్ ఎక్కువగా ఉంటుంది. కానీ ప్రస్తుతం ఉష్ణోగ్రతలు సాధారణానికి ఇంచుమించుగా అటు ఇటు ఉండడం వలన పెద్దగా డిస్కంఫర్ట్ ఫ్యాక్టర్ కూడా లేదు. కాకపోతే ఈ సీజన్ లేదా ఈ ఋతువు క్రమేపీ ఏప్రిల్ మే నెలలోకి వచ్చేసరికి ఉష్ణోగ్రతలు కొంచెం పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో రాగల 5 రోజుల్లో మాత్రం పొడి వాతావరణమే ఉన్నప్పటికీ గరిష్ట ఉష్ణోగ్రతలు క్రమేపీ పెరుగుతాయి, కానీ అంత ఇబ్బంది పెట్టే అవకాశం లేదు. ఈ బాణుడు చూస్తే బగ్గుమంటున్నాడు, పబ్లిక్ ఏ విధంగా చెప్పదలుచుకున్నారు సార్ ఈ ఎండలు జాగ్రత్త? బగ్గుమంటూ ఉండడం అన్నది మీ మీడియా ఇదే అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఎక్కడా కూడా సాధారణ ఉష్ణోగ్రతల నుంచి మరీ 2-3 డిగ్రీల మించి ఎక్కువగా ఈ గడిచిన కొన్ని రోజుల్లో రికార్డు కాలేదు. కాబట్టి ఇది ప్రజలకు ఉన్న చిన్న డిస్కంఫర్ట్ ఏంటంటే మధ్యాహ్నం సమయంలో ఎక్కువగా బయట తిరగకుండా షెల్టర్లో ఉన్నట్టయితే కొంచెం సెన్సిటివ్ పీపుల్ వాళ్ళు తమను కాపాడుకోవడం జరుగుతుంది. అంతేగాని మరీ ఎక్కువగా ఇబ్బంది పెట్టే వాతావరణం అయితే లేదు మన తెలుగు రాష్ట్రాల్లో. రాయలసీమ వైపు కూడా ఏ విధంగా ఉండబోతుంది సార్? రాయలసీమలో 1-2 చోట్ల ఐసోలేటెడ్ రెయిన్ఫాల్, చాలా చెదురుముదురు చిన్న చిన్న వర్షం ముఖ్యంగా చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో మాత్రమే నమోదయ్యే అవకాశం ఓన్లీ 1 రోజుకే ఉంది. రాబోయే మిగతా 4 రోజుల్లో పొడి వాతావరణమే ఉంటుంది రాయలసీమలో కూడా. ఇది విశాఖ వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్నారు. పూర్తిగా అయితే రానున్న 5 రోజుల పాటు ఒక 2-3 టెంపరేచర్స్ అయితే పెరిగే అవకాశం ఉంది. అలాగే ప్రస్తుతానికి అయితే సాధారణంగా ఉన్నప్పటికీ కూడా కొంచెం ఉక్కపోత అయితే విశాఖలో ఉంది. దీనివల్ల ప్రజలు కూడా కొంచెం ఇబ్బందులు పడే పరిస్థితి అయితే ఉందని చెప్పచ్చు. ముఖ్యంగా చూసుకుంటే బయటకు వచ్చే ప్రజలు జాగ్రత్తలు పాటించే బయటికి రావాలని వాతావరణ శాఖ అధికారులు కూడా సూచిస్తున్నారు. కెమెరా పర్సన్ రాముతో నాయుడు.